ఇంగ్లీష్ గ్రామర్ ఆర్టికల్ ప్రాక్టీస్ టెస్ట్. ఏ అండ్ లను ఆర్టికల్ అంటారు. ఏ అండ్ లను ఇండెఫినిటివ్ ఆర్టికల్ అంటారు. దాను డెఫినిటివ్ ఆర్టికల్ అంటారు. ఏతో వచ్చే పదాలు ఒక పదం ముందు ఏఎన్ రావాలంటే ఆ ఇంగ్లీషు పదం తెలుగులో పలికేటప్పుడు ఆ పదం యొక్క మొదటి అక్షరం యొక్క ఉచ్చారణ తెలుగు వర్ణమాలలో ఆ నుండి అహా వరకు పలికేలా ఉన్నప్పుడు మాత్రమే ఆ పదం ముందు యాన్ వస్తుంది. అనగా ఇంగ్లీష్ పదంలోని మొదటి అక్షరం ఏ, ఈ, ఐ, ఓ, యు ఉంచడంతో సంబంధం లేకుండా ఆ పదం యొక్క మొదటి అక్షరాన్ని పలికేటప్పుడు ఆ నుండి అహా వరకు పలికితే చాలు. కొన్ని సందర్భంలో మొదటి అక్షరం ఏఈఐఓయులు మాత్రమే ఉండవలసి అవసరం లేదు. ఆ పదం మొదటి అక్షరం పలికేటప్పుడు ఆ పదం యొక్క అక్షరం యొక్క ఉచ్చారణ ఆ నుండి అహా వరకు ఉంటే చాలు. మొదటి అక్షరం ఆ నుండి ఆహా వరకు పలికేటప్పుడు ఎటువంటి ఆర్టికల్ రాని పదాలు. నోట్, ముఖ్య గమనిక, అడ్వైజ్, ఇన్ఫర్మేషన్, ఇంగ్లీష్ అనే పదాల ముందు ఎటువంటి ఆర్టికల్ ఉపయోగించరాదు. మొదటి అక్షరం ఆ నుండి అహా వరకు పలికినప్పటికీ దా వచ్చే కొన్ని పదాలు. ఎగ్జాంపుల్, ద అరేబియన్ సీ అంటే సముద్రాలకి ద అనే పదం వస్తుంది. ద అట్లాంటిక్ ఓషియన్, అదేవిధంగా ద ఎర్త్, ద అట్లాంటిక్ ఓషియన్, ద యునైటెడ్ కింగ్డమ్, ద యూకే, ద యుఎస్ఎస్ఆర్, ద ఇండియన్ ఆర్మీ. ఇటువంటి ఆ నుండి వరకు ఉన్నప్పటికీ దా వచ్చే పదాలు. గమనిక, ఇండియన్ అనే పదం ముందు ఎన్ అనే ఆర్టికల్ వస్తుంది మరియు ఇండియా అనే పదం ముందు ఎటువంటి ఆర్టికల్ రాదు. దా అనే డెఫినిటివ్ ఆర్టికల్. నదులు, రివర్స్ మరియు కాలువలు, కెనల్స్ ముందు దా ఉపయోగించాలి. ఎగ్జాంపుల్, ద గంగా, ద గోదావరి. ఇలా నదుల ముందు, కెనల్స్ ముందు దా అనే ఆర్టికల్ ఉపయోగించాలి. సముద్రాలు, మహాసముద్రాల ముందు దా ఉపయోగించాలి. ఎగ్జాంపుల్, ద అరేబియన్, ద ఇండియన్ ఓషియన్. ఈ విధంగా ఉపయోగించాలి. పర్వతాల ముందు దా ఉపయోగించాలి. ఎగ్జాంపుల్, ద ఎల్ప్స్, ద హిమాలయస్. ఈ విధంగా దాని ఉపయోగించాలి. దిక్కుల ముందు దా ఉపయోగించాలి. ఎగ్జాంపుల్, ద నార్త్, ద సౌత్, ద ఈస్ట్. ఈ విధంగా దాని ఉపయోగించాలి. పవిత్ర గ్రంథాల ముందు దా ఉపయోగించాలి. ద బైబిల్, ద వేదాస్, ద గీత. ఈ విధంగా దా అనే పదాలు ఉపయోగించాలి. చారిత్రక కట్టడాల ముందు కూడా దా ఉపయోగించాలి. ఎగ్జాంపుల్, ద తాజ్మహల్, ద చార్మినార్, ద రెడ్ ఫోర్ట్ అనే ఆర్టికల్ని ఉపయోగించాలి. అదేవిధంగా సంగీత పరికరాల ముందు కూడా దాన్ని ఉపయోగించాలి. ద గిటారా, ద డ్రమ్. ఈ విధంగా దాన్ని ఉపయోగించాలి. శాస్త్రీయ కొనుక్కున్న ఆవిష్కరణ ముందు కూడా దాన్ని ఉపయోగించాలి. ఎగ్జాంపుల్, ద రేడియో, ద కంప్యూటర్, ద మైక్రోస్కోప్. ఇటువంటి పరికరాలు కూడా దాన్ని ఉపయోగించాలి. మానవ శరీర అవయవాల ముందు కూడా దా ఉపయోగించాలి. ద రఫీ వాజ్ హిట్ ఆన్ ద హెడ్. ఈ విధంగా ఎగ్జాంపుల్ కొన్ని మీకు ప్రస్తుతిస్తున్నాను. అదేవిధంగా
ఖండాల పేర్ల ముందు ద ఉపయోగించాలి. ద ఏసియా, ది అట్లాంటిక్ ఈ విధంగా ఉపయోగించాలి. ఒకసారి ముందుగానే పరిచయమైన వ్యక్తి లేదా విషయం రెండోసారి చెప్పినప్పుడు ద ఉపయోగించవలెను. సరస్సుల ముందుకు ద ఉపయోగించవలెను. ఎగ్జాంపుల్, ద కొల్లోరిస్ లేక్, ద లాడక్ లేక్, ఎక్సెట్రా. ఈ విధంగా సరస్సుల ముందు కూడా దాన్ని ఉపయోగించాలి. అగ్నిపర్వతాల ముందు కూడా దాన్ని ఉపయోగించాలి. లోయల ముందు కూడా దాన్ని ఉపయోగించాలి. ఎడారి పేర్ల ముందు కూడా దాన్ని ఉపయోగించాలి. మైదానాల పేర్ల ముందు కూడా దాన్ని ఉపయోగించాలి. పీఠ భూముల ముందు కూడా దాన్ని ఉపయోగించాలి. అడవుల ముందు కూడా దాన్ని ఉపయోగించాలి. ద్వీపాలు, సముద్రాల ముందు కూడా దాన్ని ఉపయోగించాలి. జలపాతాల ముందు కూడా దాన్ని ఉపయోగించాలి. అంతరిక్ష వస్తువులు అనగా గ్రహాలు, ఉపగ్రహాలు, నక్షత్రాల ముందు కూడా దాన్ని ఉపయోగించాలి. రైళ్ళ ముందు కూడా, ఓడల ముందు కూడా దాన్ని ఉపయోగించాలి. యుద్ధాల ముందు కూడా దాన్ని ఉపయోగించాలి. ఆనకట్టల ముందు కూడా దాన్ని ఉపయోగించాలి. రాజకీయ పార్టీల ముందు కూడా దా అనే ఆర్టికల్ని ఉపయోగించాలి. వార్తాపత్రికల ముందు కూడా దా అనే ఆర్టికల్ని ఉపయోగించాలి. క్రీడా సంఘటనల ముందు కూడా దా అనే ఆర్టికల్ని ఉపయోగించాలి. తూనికలు కొలిచే ప్రమాణాల ముందు కూడా దా అనే డెఫినిటివ్ ఆర్టికల్ ఉపయోగించాలి. ప్రభుత్వ స్థలాల ముందు కూడా దా అనే ఆర్టికల్ ఉపయోగించాలి. దేశ ప్రజలు, జాతి ముందు దా అనే ఆర్టికల్ని ఉపయోగించాలి. బహువచన రూపంలో ఉంటే దాన్ని ఉపయోగించాలి. శబ్దాల ముందు కూడా దా అనే ఆర్టికల్ని ఉపయోగించాలి. ప్రైమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్ ఇటువంటి పదాల ముందు కూడా దా అనే డెఫినిటివ్ ఆర్టికల్ ఉపయోగించాలి. మెటల్ నౌన్స్ ముందు ఎటువంటి ఆర్టికల్ ఉపయోగించరాదు. ఎగ్జాంపుల్, ఐరన్, దీనికి ఎటువంటి ఆర్టికల్ ఉపయోగించరాదు. గోల్డ్, దీనికి కూడా ఎటువంటి ఆర్టికల్ ఉపయోగించరాదు. కాటన్, దీనికి కూడా ఎటువంటి ఆర్టికల్ ఉపయోగించరాదు. గ్లాస్, దీనికి కూడా ఎటువంటి ఆర్టికల్ ఉపయోగించరాదు. భోజనాల ముందు కూడా ఎటువంటి ఆర్టికల్ ఉపయోగించరాదు. ఎగ్జాంపుల్, లంచ్, బ్రేక్ఫాస్ట్ ఇటువంటి భోజనాల ముందు ఎటువంటి ఆర్టికల్ ఉపయోగించరాదు. టీ, కాఫీ ముందు కూడా ఎటువంటి ఆర్టికల్ ఉపయోగించరాదు. కాఫీ, టీ ఎగ్జాంపుల్. డిసీజ్, జబ్బుల ముందు ఎటువంటి ఆర్టికల్ను ఉపయోగించరాదు. వివరణ: ఈ క్రింది డిసీజ్కు మాత్రమే క్రింది విధంగా చెప్పినట్లుగా వివిధ ఆర్టికల్ను ఉపయోగించవచ్చు. ఎగ్జాంపుల్, ఏ కోల్డ్, ఏ కాఫ్, ఏ క్యాన్సర్, యాన్ యాక్ట్స్, యాన్ హెడేక్. ఇటువంటి జబ్బులకు మాత్రమే ఏ కానీ ఏన్ కానీ ఆర్టికల్ ఉపయోగించవచ్చు. ద ప్లేగ్ అనగా ప్లేగు వ్యాధికి మాత్రం ద అనే ఆర్టికల్ ఉపయోగించాలి. రంగులు, కలర్స్ ముందు ఎటువంటి ఆర్టికల్ని ఉపయోగించరాదు. వివరణ: ఒకే సెంటెన్స్లో రెండు కలర్స్ వచ్చినప్పుడు సాధారణంగా మొదటి కలర్ ముందు మాత్రమే ఆర్టికల్ ఏ వస్తుంది. రెండవ కలర్ ముందు ఆర్టికల్ ఉండవచ్చో లేదో లేకపోవచ్చు. అమూర్త నామవాచకం ముందు ఎటువంటి ఆర్టికల్ ఉపయోగించరాదు. ఇండియా, ఇంగ్లాండ్,
పాకిస్తాన్ అను ఒక మాట గల దేశాలు పేర్లు ముందు ఎటువంటి ఆర్టికల్ రాదు. గణతంత్ర దేశాలు ముందు మరి కొన్ని దేశాలు సమూహం గల పేర్ల ముందు మాత్రమే ద ఉపయోగించాలి. ఇంగ్లాండ్ ఆర్టికల్ ఉపయోగించకూడదు. ఇండియా ఆర్టికల్ ఉపయోగించకూడదు. యునైటెడ్ కింగ్డమ్ ఆర్టికల్ ఉపయోగించవచ్చు. ఈ విధంగా ఎబ్రివేషన్తో కూడిన దేశాల ముందు ద అను ఆర్టికల్ను ఉపయోగించాలి. ద యుఏఆర్, ద యుఎస్, ద యూకే, ద యుఎస్ఏ ఇటువంటి ఎబ్రివేషన్ ఆర్టికల్ ముందు దాను ఉపయోగించాలి. ఏదైనా ఒక పని ఒక సందర్భంలో అదే ఉద్దేశంతో చేయడానికి వెళ్తే ఎటువంటి ఆర్టికల్ రాదు. ఏదైనా ఒక పని ఒక సందర్భంలో వేరే ఉద్దేశంతో చేస్తే ద అనే ఆర్టికల్ వస్తుంది. ఎగ్జాంపుల్, వీ గో టు కాలేజ్, నో ఆర్టికల్. వీ గో టు లంచ్ ఆన్ ఎవ్రీ సండే, నో ఆర్టికల్. ఈ విధంగా నో ఆర్టికల్స్ రావు. వీ వెంట్ టు హాస్పిటల్ టు మీట్ దిస్ ఫ్రెండ్, అప్పుడు మాత్రం ద అనే ఉపయోగించాలి. ఎలాగా? వీ వెంట్ టు ద హాస్పిటల్ టు మీట్ హీజ్ ఫ్రెండ్, అప్పుడు ఆర్టికల్ని ఉపయోగించవచ్చు. గేమ్స్ ముందు ఎటువంటి ఆర్టికల్ ఉపయోగించరాదు. సాధారణ సత్యాలు ముందు ఎటువంటి ఆర్టికల్ని ఉపయోగించరాదు. సొసైటీ, న్యూస్, అడ్వైజ్, ఇన్ఫర్మేషన్ ఇటువంటి అనే పదాల ముందు ఎటువంటి ఆర్టికల్ను ఉపయోగించరాదు. ఈ విధంగా ఏ, ఎన్, ద అనే ఆర్టికల్ కొన్ని సందర్భంలో ఎలా ఉపయోగించాలి? ఏన్ అంటే ఇండెఫినిటివ్ ఆర్టికల్, ద అంటే డెఫినిటివ్ ఆర్టికల్ అని మీకు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ప్రాక్టీస్ టెస్ట్కి మనము వెళ్తున్నాము. ప్రాక్టీస్ బిట్లు. మొదటిది, వీఆర్ స్టడీయింగ్ డాష్ ఇంగ్లీష్. ఆప్షన్స్ ఏ బి ఎన్, సి ద, డి నో ఆర్టికల్. ఇందులో సరైన జవాబు చెప్పండి. అనగా ఇంగ్లీష్కి ఆర్టికల్ ఉండదు కాబట్టి డి. ఏదైనా లాంగ్వేజ్ భాషలకి ఆర్టికల్ ఉపయోగించకూడదు, అందుకోసమే ఇంగ్లీష్కి ఆర్టికల్ ఉండదు. ఐ మెట్ హిమ్ ఎట్ డాష్ చర్చ్. ఆప్షన్ ఏ. ఆప్షన్ బి యాన్ ఆర్టికల్. ఆప్షన్ సి ద. ఆర్టికల్ డి నో ఆర్టికల్. ఇందులో సరైన జవాబు చెప్పండి. గ్రంథాలకు కానీ కోవులకు కానీ వీటికి ద అనే ఆర్టికల్ వస్తుంది కాబట్టి ఆన్సర్ సి ద. ఐ మెట్ హిమ్ ఎట్ ద చర్చ్ అని ద అనే ఆర్టికల్ ఉపయోగించాలి. మిస్టర్ రావ్ బికామ్ డాష్ ప్రిన్సిపల్ ఆఫ్ ద కాలేజ్ ఇన్ 2024. ఇందులో ఆప్షన్ ఏ అంటే ఏ, బి అంటే యాన్, సి అంటే ద, డి అంటే నో ఆర్టికల్. ఇందులో సరైన జవాబు మిస్టర్ రావ్ బికమ్ ప్రిన్సిపల్ ఆఫ్ ద కాలేజ్ ఇన్ 2024. అంటే ఇందులో నో ఆర్టికల్, వీటిని ఆర్టికల్స్ ఉపయోగించరు. నెక్స్ట్ బిట్, హౌ బ్లూ డాష్ స్కై లుక్స్. ఇందులో స్కై అనే పదం మీద ఆధారపడి ఉంది. ఆప్షన్ ఏ అయితే ఏ, బి అయితే యాన్, సి అయితే ద, డి అయితే నో ఆర్టికల్. ఇందులో సరైన జవాబు తెలియజేయండి అని చెప్తుండ్రు.
ఇదేంటంటే స్కై కాబట్టి సి. సి అంటే హౌ బ్లూ ద స్కై లుక్స్. ఈ ఆన్సర్ సరైనది. నెక్స్ట్ బిట్టు, ద మ్యూజిషియన్ వాజ్ డాష్ ఓల్డ్ ముసల్మాన్. ఇందులో ఏ అయితే ఏయా, బి అయితే ఏనా, సి అయితే దా, డి అయితే నో ఆర్టికల్. ఇందులో సరైన జవాబు చెప్పండి. ఇందులో బి, ద మ్యూజిషియన్ వాజ్ యాన్ ఓల్డ్ ముస్లిమాన్. అంటే ఏఈ ఐఓలు ఉన్నాయి కదా, దాంట్లో నా ఓల్డ్ అన్నది యాన్ అని వస్తుంది అనమాట. తర్వాత బిట్టు, ఎస్టర్డే డాష్ యూరోపియన్ కాల్డ్ ఎట్ మై ఆఫీస్. ఆప్షన్ ఏ అంటే ఏ, బి అంటే యాన్, సి అంటే ద, డి అంటే నో ఆర్టికల్. దీంట్లో సరైన ఆన్సర్ ఏ అంటే ఏ. ఎస్టర్డే ఏ యూరోపియన్ కాల్డ్ ఎట్ మై ఆఫీస్. సరైన ఆన్సర్ ఏ. తర్వాత బిట్టు, ఐ వాజ్ ఇన్వైటెడ్ బై డాష్ రెడ్డీస్. ఇందులో ఏ అంటే ఏ, బి అంటే యాన్, సి అంటే ద, డి అంటే నో ఆర్టికల్. సరైన చాయిస్ చెప్పండి అన్నప్పుడు జవాబు సి. ఐ వాజ్ ఇన్వైటెడ్ బై ద రెడ్డీస్ అని అర్థం. అంటే జవాబు సి వస్తుంది. ఎనిమిదోది, లీవింగ్ డాగ్ ఈజ్ బెటర్ దెన్ ఏ డీడ్ లైన్. ఇందులో ఏ వస్తుంది, బి యాన్ వస్తుంది, సి దా వస్తుంది, డి నో ఆర్టికల్. సరైన జవాబు ఏ. ఏ లివింగ్ డాగ్ ఈజ్ బెటర్ దెన్ ఏ డెడ్ లైన్. నెక్స్ట్ బిట్, హీ టర్న్డ్ టువర్డ్ మీ విత్ డాష్ కేర్ఫుల్ లుక్. ఇందులో ఏ వస్తుంది, బి యాన్ ఆర్టికల్, సి ద ఆర్టికల్, డి నో ఆర్టికల్. సరైన జవాబు చెప్పండి. సరైన జవాబు హీ టర్న్డ్ టువర్డ్స్ మీ విత్ ఏ కేర్ఫుల్ లుక్. అంటే ఏ అనే ఆర్టికల్ వస్తుంది. ఏ అనే ఆర్టికల్ జవాబు. తర్వాత బిట్టు, డే సిమెంట్ ఈజ్ యూజ్డ్ ఫర్ బిల్డింగ్స్ హౌసెస్. ఏ బి అండ్ సి ద, డి నో ఆర్టికల్. సరైన జవాబు చెప్పండి. ఇందులో సిమెంట్ అన్నది నో ఆర్టికల్. ఎందుకంటే మెటీరియల్ ఐరన్ కానీ సిమెంట్ కానీ ఏదైనా మెటీరియల్ కాబట్టి డి నో ఆర్టికల్. సిమెంట్ ఈజ్ యూజ్డ్ ఫర్ బిల్డింగ్ హౌస్. ఈ విధంగా ఆన్సర్ డి. తర్వాత బిట్టు, ఇట్ వాజ్ డాష్డ్ కూల్డెస్ట్ అండ్ డిస్ట్రీ డే. ఇందులో ఏ బి అండ్ సి ద, డి నో ఆర్టికల్. సరైన జవాబు చెప్పండి. జవాబు సి. ఇట్ వాజ్ ద కూల్డెస్ట్ అండ్ డస్టీ డే. అంటే ఆన్సరు ద, సి అనమాట. డాష్ యాక్షన్ విల్ బి టేకెన్ ఎగ్నిస్ట్ హిమ్. ఇందులో ఏ బి అండ్ సి ద, డి నో ఆర్టికల్. ఇందులో సరైన జవాబు చెప్పండి. అంటే ఇందులో యాక్షన్ దగ్గర ఆర్టికల్ రాదు. ఏ యాక్షన్ విల్ బి టేకెన్ ఎగ్నిస్ట్ హిమ్ అంటే ఈ యొక్క ఆన్సరు డి. నెక్స్ట్ బిట్, జనవరి ఈజ్ డాష్ ఫస్ట్ మంత్ ఆఫ్ ఇయర్. ఇందులో జనవరి
ఈజ్ ద ఫస్ట్ మంత్ ఆఫ్ ఇయర్. ఆన్సర్ సి. ద జనవరి ఈజ్ ద ఫస్ట్ మంత్ ఆఫ్ ఇయర్ అంటే దాని వస్తుంది సి అనమాట. నెక్స్ట్ బిట్, ద సన్ రైసెస్ ఇన్ ఈస్ట్. ద సన్ రైసెస్ ఇన్ ద ఈస్ట్, ద అనే ఆర్టికల్ వస్తుంది. దీనికి సరైన జవాబు సి. మౌంట్ ఎవరెస్ట్ ఈజ్ డాష్ హైయెస్ట్ పీక్ ఇన్ ద వరల్డ్. ఇందులో ఏ ఆర్టికలా, బి ఏన్ ఆర్టికలా, సి ద ఆర్టికలా, డి నో ఆర్టికలా. ఆన్సర్ సి ద ఆర్టికల్. మౌంట్ ఎవరెస్ట్ ఈజ్ ద హైయెస్ట్ పీక్ ఇన్ ద వరల్డ్. ఇట్ ఈజ్ బెస్ట్ ఆఫ్ 5 మ్యాచెస్. ఏయా, బి ఏనా, సి ద, డి నో ఆర్టికల్. ఇందులో సరైన జవాబు చెప్పండి అంటే ఆన్సర్ ద అంటే సి ద అనమాట. ఇట్ ఈస్ ద బెస్ట్ ఆఫ్ 5 మ్యాచెస్ అని అర్థము. ఇట్ వాజ్ డేస్ యూనిక్ చాయిస్. ఇందులో ఆప్షన్స్ ఏయా, బి ఏనా, సి ద, డి నో ఆర్టికల్. ఆన్సర్ ఏ. ఇట్ వాజ్ యూనిక్ చాయిస్ అంటే క్వశ్చన్కి ఆన్సరు ఏ. పోయిట్రీ ఈజ్ డాష్ ఎసెన్స్ ఆఫ్ హ్యూమనిటీ. ఇందులో ఏ బి అండ్ సి ద, డి నో ఆర్టికల్. సరైన ఆన్సరు ద అంటే సి ద ఆన్సర్. పోయిట్రీ ఈజ్ ద ఎసెన్స్ ఆఫ్ హ్యూమనిటీ. తర్వాత బిట్టు, కృష్ణ ఈజ్ కన్సిడర్డ్ టు బి డాష్ ఐడియల్ స్టూడెంట్. ఇందులో ఏ బి అండ్ సి ద, డి నో ఆర్టికల్. ఇందులో సరైన జవాబు బి అండ్. కృష్ణ ఈజ్ కన్సిడర్డ్ టు బి అన్ ఐడియల్ స్టూడెంట్. నెక్స్ట్ బిట్టు, హీ హ్యాజ్ జాయిన్డ్ డాష్ 3 years కోర్స్. ఇందులో ఏ బి అండ్ సి ద, డి నో ఆర్టికల్. ఇందులో హీ హ్యాజ్ జాయిన్డ్ ఏ 3 years కోర్స్. ఇందులో ఏ అన్నది రైట్ ఆన్సర్. ఆఫ్ ఢిల్లీ అండ్ ముంబై విచ్ ఈజ్ హోటర్. ఇందులో ఏ బి అండ్ సి ద, డి నో ఆర్టికల్. సరైన జవాబు సి ద అనే ఆర్టికల్ వస్తుంది. ఈ విధంగా ఆర్టికల్స్ ఎటువంటి సందర్భంలోనా ఏ అండ్ ద నో ఆర్టికల్ ఉపయోగించాలో చెక్కుగా తెలుసుకొని కాంపిటీషన్లోన మంచి మార్కులు సంపాదించాలి.